ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ముందుగా అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు కార్తీక మాసం సిరీస్లో భాగంగా అయితే నేను గోవిందపురం వెళ్ళే దారిలో షిరిడి సాయి సేవా ఆశ్రమం అనేది చూశాను. అది మేము గోవిందపురం వెళ్తున్నాం, రైట్ సైడ్ ఒక స్తూపంలా కనబడ్డది. ఏంటని వెళ్ళి చూసేసరికి మనసంతా అక్కడ ఆ ప్రాంగణంలో అడిగి పెట్టేసరికి మనసంతా అదొకలాగా చాలా ఆ ప్రాంగణం వదిలి రాబుద్ది కాలేదు. మాకైతే మాటల్లో చెప్పలేనంత ఇదిగా ప్రాంగణం బాబా గారి ప్రాంగణం అయితే ఉంది. నేను ఇంతవరకు చాలా దేవాలయాలు చేశాను, చాలా కట్టాము కూడా. మేము ఇలాంటి చాలా దేవాలయాలు కన్స్ట్రక్షన్ చేసాం, కానీ ఈ టైప్ ఆఫ్ స్తూపం అయితే నేను ఎప్పుడు చూడలేదు. అసలు షిరిడిలో కానీ మన ఆంధ్రాలో కానీ మన ఇండియాలో ఎక్కడైనా సరే ఈ టైప్ ఆఫ్ స్తూపాన్ని అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట. నాకే వర్క్ చేసి దేవాలయం వర్క్ చేసి మాకే కొత్తగా అనిపించింది మా దేవాలయం అయితే. ఈ బాబా గారి దేవాలయం అయితే ఫస్ట్ ఫ్లోర్ అయితే అలా మీకు చూపించాను కదా, గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం చూడండి. పైన అయితే మొత్తం కిందన కూడా దేవాలయం చుట్టూ కూడా బాబా గారి అవతారాలు చాలా ఉన్నాయి. పైన ఒక స్తూపం పైన కూడా 4 వైపులా 4 చేశారన్నమాట. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో అయితే సాయిబాబా గారు విగ్రహం ఒకటి చేశారు. అది చాలా అందంగా ఉందన్నమాట. బాబా అక్కడ కూర్చున్నట్టు ఉంది. మీకు ఎదురుకుంటే కన్స్ట్రక్షన్ పరంగా కనపడుతుంది చూడండి, కన్స్ట్రక్షన్ అదండి. ఆ ఎదురుగా కూడా బాబా కూర్చున్నట్టుగా స్టాచ్యూ కూడా చేస్తున్నారంట. అది చాలా పెద్ద విగ్రహం, అది 150 feet పైన ఉంటుంది నాకు తెలిసి. దాని గురించి అయితే మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. నేను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొనుక్కొని మీకు ఒక లాగ్ చేస్తాను. ఆ స్టాచ్యూ అయితే సగమే కంప్లీట్ అయింది. ఇదిగో చూడండి, ఈ స్తూపంలో అయితే బాబా గారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాబా గారు చూడండి, అలా బాబా అలా కూర్చున్నట్టుగానే ఉన్నదన్నమాట. మనకైతే స్తూపం చూడండి ఇలా పైకి. ఆ పైన కూడా 2 స్టెప్లు 2 ఫ్లోర్ల కింద మాత్రం 4 వైపులో 4 బాబాలు చేశారన్నమాట. ఈ ప్రాంగణం అంతా సాయిబాబా అన్ని రకములుగానే విగ్రహాలు చేసి పెట్టారు. పార్కులాగా చేసి కింద ప్రాంగణం చూడండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రాంగణం అంతా. మాకైతే ఈ ప్రాంగణంలో ఒక అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ బయటికి రాబుద్ది కావాలన్నమాట. అసలు వదిలి అంత ప్రశాంతతగా ఉంది లోపల. మీరు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే చాలా సూపర్గా ఉంటుంది ఈ ప్రాంగణం అయితే, సైలెంట్గా. మేమైతే కిందకు దిగుతున్నాం చూడండి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి. కింద కూడా చూసారా స్టెప్స్ అటు ఇటు కూడా ఇచ్చారు. ఇది కింద ప్రాంగణంలో అయితే బాబా స్టాచ్యూ చేశారని చెప్పాను కదా, ఇది ఒక విగ్రహం చూడండి. బాబా తిరగేస్తున్నారు కానీ సేమ్ వచ్చు ఇంకా బాబా కూర్చున్నట్టుగా ఉన్నాయి ప్రతి ఒక్క విగ్రహం. ప్రాణంతో ఉన్నట్టే. ఈ ప్రాంగణం ఎటు చూసినా సరే ఈ స్తూపం ఇలాగే కనబడుతుంది. యాక్చువల్లీ మాకే ఆశ్చర్యం వేసింది. ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు అనమాట. మేము వర్క్ చాలా వర్క్ చేసాను దేవాలయాలు అయితే. మాకే విచిత్రం అనిపించింది ఈ ఆలోచన ఎవరిదో, కానీ చాలా అందంగా ఉంది. ఇక్కడ బాబా ఏమో మొక్కలకి వాటర్ పోస్తున్నట్టు చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. అలా పార్కులో ఇటు నుంచి చూసిన మటుకు స్తూపం మటుకు 4 వైపులా కనబడుతూ ఉంటుంది. ఇలా ఇంచుమించు 100 feet వరకు ఉండొచ్చు స్తూపం, తెలుసు చూడండి. అలా 4 pillars మీద సెంటర్లో పెద్ద స్తూపంలో ఉంటుంది. సేమ్ ఇంకా వెహికల్ టవర్ లాగా ఉంది. మేము స్వామితో పాటు వెళ్ళాం మాట. గోవిందపురం వెళ్తున్నాం, వెళ్ళే దారిలో రైట్ సైడ్ అనమాట. ఈ ప్లేస్ అయితే చాలా మాటలతో చెప్పలేము అనమాట, అంత ప్రశాంతతగా ఉంది. ఇది ఎక్కడంటే శ్రీ షిరిడి సాయి సేవా ఆశ్రమం. వ్యవస్థాపకులు పూజ గురువులు శ్రీ 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 అంబుల సాంబశివరావు గారు అంటుంది. సాయినగర్, కందివలస, విజయనగరం జిల్లా అండి. మీకు ఈజీగా అడ్రస్ ఏంటంటే మనం గోవిందపురం వెళ్ళే దారి చేస్తున్నట్టు సాయిబాబా. గోవిందపురం వెళ్ళే దారిలోనే రైట్ సైడ్ అనమాట. స్టార్టింగ్లో హైవే నుంచి ఒక 3 kilometers వెళ్ళినట్టు లోపలికి రైట్ సైడ్ ఉంటుంది. యాక్చువల్లీ రోడ్డు మీద కనబడుతుంది పెద్ద స్తూపం. మేమే బాబా లుక్లో చూసి ఆశ్చర్యపోయామండి, ఏంటి స్తూపం అని చెప్పేసి. బాబా పిలిచినందుకు వెళ్ళాం. ఇదేమో యాగశాల అనమాట. ఇందులో హోమగుండాలు అన్నీ ఉన్నాయి. బయట ఆపది ఏది లేదు, యాగశాల. ఇదంతా హోమగుండాలు చాలా ఉన్నాయి. ఇక్కడ బాబా విగ్రహాలు 2 ఉన్నాయి. అలాగే ఈ షిరిడి సాయి సేవా ఆశ్రమం నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ ఆశ్రమం మీకు నచ్చినట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి, విజిట్ చేయండి, చాలా అందంగా ఉంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి
శ్రీ సాయినాథ అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆల్ మార్క్ ప్రెస్ చేస్తే ప్రతి అప్డేట్ మీ వరకు చేరుతుంది.